ఒకవైపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద ఆల్ అవుట్ వార్ ప్రకటించారు. ఏ అవకాశం వచ్చినా సరే దాంట్లో ప్రధానమంత్రిని లాగుతూ తీవ్రమైనటువంటి ఆరోపణల దాడి చేస్తున్నారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తుంది. మరోవైపు రాహుల్ గాంధీ నాయకత్వము సమర్థంగా రూపుదాల్చడానికి అవకాశం వస్తుంది అని రాజకీయ వర్గాలు అనుకుంటున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు చూస్తే కనుక ఇంటి పోరు, ఇరుగు పొరుగు పోరు రాహుల్ గాంధీ నెత్తిన రాజకీయ అవకాశాలపైన చెయ్యి పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఆయన తిరుగులేనటువంటి నాయకుడు, భవిష్యత్తులో ప్రధానమంత్రి అంటూ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటూ వచ్చింది. కానీ 3-4 నెలల క్రితమే ప్రియాంక భర్త అయినటువంటి రాబర్ట్ వాద్రా ఒక ముసలానికి దారితీశాడు. తన భార్య అంటే తన శ్రీమతి ప్రియాంక పట్ల ఆయనకి ఎంతైనా ప్రేమ ఉండొచ్చు. ఆమె ఆల్రెడీ ఇప్పటికే ఎంపీగా ఉన్నారు. కానీ ఒక జాతీయ స్థాయి ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన ప్రియాంక వాద్రా గాంధీని దేశ ప్రజలు ప్రధానమంత్రిగా చూడాలనుకుంటున్నారు అనే వ్యాఖ్యతోటే కాంగ్రెస్ పార్టీలో కొంత రచ్చకి కారణమయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా ప్రియాంక గాంధీ భవిష్యత్తు ఏంటో ఎవరికి తెలియదు కాబట్టి ఆమె పట్ల ఈయన చేసినటువంటి ప్రకటనను ఎవరు ఖండించలేదు, వ్యతిరేకించలేదు. అంటే స్పష్టంగానే ప్రియాంక నాయకత్వాన్ని అంగీకరించడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయనే సంకేతాలను ఇచ్చారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పార్టీ 2009 నుంచి చూస్తే కనుక రాహుల్ గాంధీ చాలా క్రియాశీలకమైనటువంటి రోల్లో ఉన్నారు. ఒకసారి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు, ఒకసారి అధ్యక్షుడిగా ఉన్నారు. ఎప్పటికీ కూడా మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షుడు అనే పదవిలో కనిపించినప్పటికీ అన్ని నిర్ణయాల్లోని రాహుల్ గాంధీ మాటే చెల్లుబాటు అవుతుంది. ఆయనే శిరోధార్యం. ఆయన లేకుండా జాతీయ స్థాయి సమావేశాలు కూడా ఖర్గే నిర్వహించరు కూడా. అటువంటి పరిస్థితిలో తిరుగులేని నాయకుడు అనుకుంటున్నటువంటి నేపథ్యంలోనే రాబర్ట్ వాద్రా తనకు ఎలాగో వారసత్వం పరంగా ఆ పదవి ప్రధానమంత్రి అభ్యర్థిత్వమే వచ్చే అవకాశం లేదు కాబట్టి తన భార్య అయినా సీట్లో కూర్చోవాలనే ఉద్దేశంతో ఇందిరాగాంధీని చూస్తున్నారు, ఆమె ప్రధాని కావాలనుకుంటున్నారు ప్రజలని చాలా వ్యూహాత్మకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. ఇంకోవైపు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం లేదా పునరుత్థానం కలగాలంటే దక్షిణ భారతదేశమే పెద్ద ఎసెట్గా ఉంది. గతంలో ఎమర్జెన్సీ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతంలో తుడిచిపెట్టుకుపోయినప్పుడు కూడా ఈ దక్షిణ భారతదేశం మాత్రమే ఆమె పరువు నిలబెట్టి దక్షిణ భారతదేశమే ఇందిరాగాంధీకి ఆశ్రయం ఇచ్చాయి. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గతంలో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఎలాగైతే ఉందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా పూర్తిగా బలహీనపడినటువంటి వాతావరణంలో దక్షిణ భారతదేశంలో ఇందిరాగాంధీకి ఎప్పటికీ ఉన్నటువంటి ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ప్రియాంక గాంధీ దక్షిణ భారతదేశంలో అంటే ఇప్పుడు కేరళ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కేరళలో ఎన్నికలు ఎలాగూ జరుగుతాయి కాబట్టి ఆ క్రెడిట్ కాంగ్రెస్ గెలిచేటటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆ క్రెడిట్ ప్రియాంక ఖాతాలో వేయాలని కాంగ్రెస్లో చాలామంది భావిస్తున్నారు. అంటే కాంగ్రెస్ కేరళలో నెగ్గడానికి ప్రియాంకే ప్రధాన కారణమని. ఇటీవల ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రియాంక గాంధీతో సమావేశమయ్యి ఆమె యొక్క ప్రశంసలు, అభినందనలు పొందారు. ఇవన్నీ చూస్తుంటే కనుక ఖచ్చితంగా దక్షిణ భారతదేశం నుంచి ప్రియాంక గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దక్షిణ భారతదేశమే కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు ఇచ్చేటటువంటి స్థాయిలో ఉంది. అందులో అదృష్టం కలిసి వస్తే కనుక కేరళలో నెగ్గితే కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఇటు తమిళనాడులో భాగస్వామిగా అంటే డిఎంకే భాగస్వామిగా 4 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నట్లుగా ఉంటే కనుక ఖచ్చితంగా ప్రధానమంత్రి అభ్యర్థిత్వానికి ప్రియాంక, రాహుల్ గాంధీ 15 సంవత్సరాల పైచిలకు ఆయన కృషి చేస్తున్నప్పటికీ ప్రియాంక గాంధీ ఆ లైన్లోకి వచ్చేసే అవకాశం ఉంది. అందులో రాహుల్ గాంధీ సక్సెస్ఫుల్ లీడర్ కాదు. రాహుల్ గాంధీ నరేంద్ర మోడీని ఎదుర్కోలేకపోతున్నారు. ఈయన భారత్ జోడో యాత్రలో ఎన్ని నిర్వహించినా ఓట్ చోరీలు ఇవన్నీ ఏవి నిర్వహించినా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ కావటం లేదు. అందువల్ల ఫేస్ మార్చాలి. ప్రియాంక అయితే ఇందిరాగాంధీని స్ఫురింపజేస్తారు. మహిళల కోట ఒకటి. అందులో రాహుల్ గాంధీకి ఇప్పటికే 3-4 ఎన్నికలు చూసిన నేపథ్యంలో ఆయన వెనకబడిపోయారు అనేటటువంటి భావన కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఖచ్చితంగా ఇది ప్రియాంక గాంధీకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. ఇది ఎలా ఉండగా ఇండియా కూటమి తరపునే ఎన్డీఏ అంటే బీజేపీని ఎదుర్కొనేటటువంటి వ్యూహం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా 100 సీట్లు తెచ్చుకోవడం కూడా కష్టమైనటువంటిదే ఉంది పొలిటికల్ ఈక్వేషన్లో. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు
కూటమి పరంగా కూడా కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి పెద్ద సవాల్ ఎదురవుతోంది. కూటమిలో ఇంతవరకు ఎవరు కూడా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకించలేదు. రాహుల్ గాంధీ ఉండాలి, రాహుల్ గాంధీయే ప్రధానమంత్రి అభ్యర్థి అంటూ డిఎంకేకి చెందినటువంటి స్టాలిన్ నిన్న మొన్నటి వరకు చెప్పారు. అంతేకాకుండా ఆయనే ప్రతిపాదించారు 2024 ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు ఇండియా కూటమి కంటే రాహుల్ గాంధీ అంటూ ప్రతిపాదించారు. సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ కూడా రాహుల్ గాంధీతో చట్టాపట్టాలు వేసుకుంటూ తిరిగారు. ఇక శివసేన కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, ఇటువంటి పార్టీలన్నీ కూడా క్రమక్రమంగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించాయి. ఇప్పుడు చూస్తే కనుక ఒక్కసారిగా ఇండియా కూటమిలోనే తిరుగుబాటు కనిపిస్తోంది. ఈయన కాదు ప్రధానమంత్రి అభ్యర్థి అంటూ డిఎంకేకి చెందినటువంటి స్టాలిన్ వారసుడు ఉదయనిధి ప్రత్యేకంగా వ్యాఖ్యానించడము, అసలు ఈయనకి అర్హతలు లేవు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు, ప్రధానమంత్రిగా తన తండ్రి అయినటువంటి స్టాలిన్ ఉండాలంటూ ఉదయనిధి చెప్పడం, మణిశంకర్ అయ్యర్ సైతము దక్షిణ భారతదేశం నుంచే భారతీయ జనతా పార్టీని తీవ్రంగా వ్యతిరేకించగలుగుతున్నాము, ఒక పొలిటికల్ ఎజెండాని, సైద్ధాంతికమైనటువంటి ఎజెండాని ముందు పెట్టి పోరాటం చేయగలుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా స్టాలిన్ అయితే సరిపోతాడు, సీనియర్ రాజకీయవేత్త, ఆయనకు ఉండేటటువంటి స్టేచరు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే ఆయనకి పలుకుబడి ఉంది, అందులోని కేరళ, కర్ణాటక ఇటువంటి ప్రాంతాలతో కూడా స్టాలిన్కి కొంత ఇమేజ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అటు కర్ణాటక, కేరళలో కూడా తమిళ మూలాలు ఉన్నటువంటి ప్రజలు విస్తృతమైనటువంటి సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ అయితే ఆ సీనియారిటీ పరంగానే ఇండియా కూటమిని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఉపయోగపడతారు కనుక ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి తప్పుకొని స్టాలిన్ ప్రతిపాదించాలనేటటువంటిది డిఎంకే డిమాండ్గా ఉంది. ఇంకోవైపు చూస్తే కనుక పెద్ద పార్టీ అయినటువంటి సమాజ్వాదీ పార్టీ కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కాదు, మమతా బెనర్జీ ప్రధానమంత్రిగా ఉండాలి అంటూ కొత్త వాదనని తీసుకొచ్చింది. శివసేన కూడా ఇప్పుడు శివసేన ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ కూడా మమతా బెనర్జీయే సరైనటువంటి నాయకురాలు, 3 సార్లు గెలుపు చూపించడమే కాకుండా పశ్చిమ బెంగాల్ నుంచి ఆమె పొలిటికల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో డి అంటూ పోరాడుతున్నారు కాబట్టి మమతా బెనర్జీనే ప్రతిపాదించాలంటూ శివసేన, సమాజ్వాదీ పార్టీ 80 సీట్లు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంది. అందువల్ల ఈ 2 పార్టీలు కూడా మళ్ళీ మమతా బెనర్జీని రంగంలో దింపారు. కాంగ్రెస్ పెద్ద పార్టీ అయినటువంటి కాంగ్రెస్ని క్రమక్రమంగా బలహీనపరుస్తూ ప్రాంతీయ పార్టీలు బలపడడం అనేటటువంటిది ఇందులో ఒక వ్యూహంగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటివరకు చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తూ తానే ప్రధానమంత్రి అభ్యర్థికి పోటీ, అంటే ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి పోటీ అంటూ కాంగ్రెస్ ఒక రకంగా చెప్పాలంటే ఎలివేట్ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి కుటుంబ పరంగా ఏమో ప్రియాంక గాంధీ ప్రధాన పోటీదారుగా నిలుస్తుంటే, మరోవైపు అసలు నువ్వు ప్రధానమంత్రి అభ్యర్థిగానే అర్హుడవు కాదు, వేరే అభ్యర్థులను నిర్ణయించి మోడీతో పోరాటం చేయాలంటూ డిఎంకే, సమాజ్వాదీ పార్టీ, ఈ పార్టీలన్నీ ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాయి. దీంట్లోకి అంటే వాటి ఈక్వేషన్స్లో రాజకీయ ఈక్వేషన్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు కోరుతుంది. ఎక్కువ సీట్లు అంటే 30 వరకు సీట్లు కావాలంటుంది. 30 సీట్లు ఇచ్చేందుకు డిఎంకే సిద్ధంగా లేదు. అందువల్ల నెగోషియేషన్స్లో తగ్గుముఖం పట్టడానికి, నెగోషియేషన్లో ఒక అడుగు వెనక్కి వేయడానికి కాంగ్రెస్ని కొంత బ్లాక్మెయిల్ పాలిటిక్స్లో భాగంగానే అసలు రాహుల్ ప్రధానమంత్రి అభ్యర్థి కాదు, మిమ్మల్ని ప్రధానమంత్రి అభ్యర్థిగా మేము ప్రతిపాదించాలంటే కాంగ్రెస్ రాజీ పడాలి తమిళనాడులో అనేటటువంటి అంతర్గతమైనటువంటి సంకేతము ఈ డిమాండ్లో ఉంది. ఇక సమాజ్వాదీ పార్టీ కూడా ఉత్తరప్రదేశ్లో బలమైనటువంటి శక్తిగా మిగలకుండా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం తెచ్చుకోవడం అనేది సాధ్యం కాదు. కానీ ఇటీవలి కాలంలో ముస్లిం వర్గాల నుంచి మద్దతు కూడగట్టడానికి కాంగ్రెస్ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తుంది. ముస్లిం వర్గాలు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతే కనుక సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్లో యాదవ్ అండ్ ముస్లిం కాంబినేషను బలమైనటువంటి ఫోర్ట్ కింద ఉంది. అంటే వాళ్ళకి పెద్ద ప్రధానమైన ఓటు బ్యాంక్గా ఉంది సమాజ్వాదీ పార్టీకి. ఆ ఓటు బ్యాంకుకి చిల్లు పెట్టేటటువంటి అవకాశాలు కాంగ్రెస్కు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ను బలహీనపరిచేటటువంటి ఉద్దేశంలో భాగంగా అసలు కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థిగా కుదరదు, మమతా బెనర్జీ ఉండాలి అనేటటువంటి సూచనని అఖిలేష్ యాదవ్ చేస్తున్నాడు. ఇది ఖచ్చితంగా మమతా బెనర్జీ అయితే అసలు కాంగ్రెస్ పార్టీ తోటి తాను కాంగ్రెస్ పార్టీ లేదా కూటమి కంటే పెద్ద నాయకురాలని భావిస్తూ ఉంటారు కాబట్టి అక్కడ పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ పార్టీ తోటి ఒకవైపు వామపక్షాలతోటి, ఇంకోవైపు కాంగ్రెస్ తోటి, మరోవైపు ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ తోటి ఒంటరి పోరాటం చేస్తుంది మమతా బెనర్జీ. ఈ అంశాలన్నీ బేరీజ్ వేసుకున్న తర్వాత ఇంకా అధికారం అనేటటువంటిది చాలా దూరంలో ఉంది. 3 ఏళ్ల పాటు 3 సంవత్సరాల పైచులకు వేచి ఉండాల్సి ఉంటుంది ఎన్నికలకి. ఇప్పటికే ఇంకా కూటమి పూర్తిగా ఇండియా కూటమి తన ప్రభావాన్ని బలంగా చూపించకుండానే ఇప్పటికే రాజకీయంగా ఇంకా స్థిరపడాలి, కూటమి ప్రధాన పోటీదారుగా మారాలి అనేటటువంటి సూచనలు ఒకవైపు రాజకీయ వర్గాల నుంచి వస్తుంటే దాన్నంతా వదిలేసి అసలు ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు, ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ఉండొచ్చా లేదా,
లేదంటే కాంగ్రెస్ ఉన్నా ఎవరు ప్రధానమంత్రి అభ్యర్థి, ప్రియాంక గాంధీయా, రాహుల్ గాంధీయా? ఇలాంటి ఒక సందిగ్ధమైనటువంటి అనిశ్చితమైనటువంటి వాతావరణాన్ని ఆ పార్టీ, ఇండియా కూటమి కల్పించడం అనేటటువంటిది ప్రతిపక్ష రాజకీయాల్లో ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామంగానే చెప్పాలి.